త్వరలో ఇడుపు కాగితం అనేటువంటి సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు ఇడుపు కాగితం అనేటువంటి పదం వివాదాస్పదం అవుతోంది. ఇడుపు కాగితం అనేటువంటి పదం రాజకీయ రంగును పులుముకుంది. కొంతమంది సినిమాకు రాజకీయాలకు ముడిపెట్టి ఇప్పుడు ప్రాంతీయతతో సంస్కృతితో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేతగా చెప్పుకునేటువంటి కల్వకుంట్ల కవిత ఈ ఇడుపు కాగితాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారికి ఈ పదం యొక్క అర్థం తెలుసు అంటూ పవన్ గారిని కూడా ఈ వివాదంలోకి లాగేటువంటి ప్రయత్నం చేశారు. ఇడుపు కాగితం అంటే ఒక తుంటరి భర్తకి అమాయకపు భార్యను కట్టబెట్టినట్లుగా, వారిద్దరూ విడిపోయినట్లుగా, తుంటరి భర్తగా అక్కడ ఆంధ్రప్రదేశ్ని, అమాయకపు భార్యగా ఇక్కడ తెలంగాణని చూపిస్తూ కొంతమంది రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ పదాన్ని అడ్డం పెట్టుకొని వివాదాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అసలు ఈ ఇడుపు కాగితం అనేటువంటి వివాదం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇడుపు కాగితం అనేటువంటి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఈ ఇడుపు కాగితం అనే పదం వివాదాస్పదం అవుతూ రాజకీయ రంగు పులుముకుంది. అసలు ఈ ఇడుపు కాగితం అనేటువంటి సినిమాకు రాజకీయాలను ముడిపెట్టి కొంతమంది రాద్ధాంతం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రాంతాన్ని, ఒక భాషని, ఒక యాసని ఎవరో ఎక్కిరించినట్లుగా. అసలు ఇడుపు కాగితం అనే దాని ప్రకారంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఎలాగా అంటే ఒక తుంటరి భర్తకి ఒక అమాయకపు భార్యను జత చేస్తూ వారిద్దరూ విడిపోయిన దాన్నే ఇడుపు కాగితం అంటారు. తుంటరి భర్త ఏమో ఆంధ్రప్రదేశ్గా, అమాయకపు భార్య ఏమో తెలంగాణగా వారు తీసుకొచ్చి ఒక అంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళ నా భగవంతుడు కూడా బాగు చేయలేడు. ఓకే, ఇప్పుడు ఒక పదం, ఆ పదంలో ఏమైనా బూతుందా? అసలు ఆ పదాన్ని వివాదాస్పదం చేయటం ఏంటి? ఇప్పుడు ఇడుపు కాగితం అనేది అదేం బూతు పదం కాదు కదా, అది ఎవరికైనా అర్థమయ్యే పదమేగా. అవును, అర్థం కాలేదు అని ఎవరన్నా అంటే వివాదాస్పదం చేయడం కోసమే అర్థం కాలేదు అన్నట్టు. బాగా వివాదాస్పదం చేశారా? మామూలుగా కాదు. అంటే మంచి పబ్లిసిటీయా? సినిమాకి బాగా పబ్లిసిటీ వచ్చిందా? అసలు రాజకీయ నాయకులకి దీనికి ఏంటి సంబంధం? వాళ్ళ సినిమా తీసుకుంటున్నారు, వాళ్ళు నిన్న క్లాప్ కొట్టారు. ఏంటి ఆ టైటిల్ ఏదో విడుదల చేశారు, దానికి మరి ఎవరు అల్లు అరవింద్, సుకుమార్ అందరూ వచ్చారు. బన్నీ ప్రొడ్యూసరు ఏదో మొత్తానికి ఆయన రైటింగ్స్ అవి ఉన్నట్టున్నాయి. సుకుమారు, ప్రియదర్శి ఎవరో హీరో అనుకుంటా దాంట్లో. నాగదుర్గ. ఇప్పుడు మీరేంటి అసలు ఇదేదో అన్నారేంటి? ఒక అమాయకపు ఆడపిల్ల, ఒక తుంటరి అబ్బాయి పెళ్ళి, ఇప్పుడు అప్పుడెప్పుడో నెహ్రూ అన్నాడంట ఆ మాట. ఏది చెన్నై నుంచి ఆంధ్ర విడిపోయి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో మెర్జ్ అయ్యేటప్పుడు 1956 నెహ్రూ కామెంటు ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక తుంటరి అబ్బాయికి అమాయకపు అమ్మాయినిచ్చి కట్టబెట్టినట్టుగా ఉంది. ఇక్కడ తుంటరి అబ్బాయి అమాయకు అమ్మాయినా, తుంటరి అమ్మాయి అమాయకపు అబ్బాయి అనకూడదా? అనకూడదంట. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఇడుపు కాగితం అనేది మనస్పర్ధలు, అక్కడ సరిపడకు విడిపోయే జంట విడాకులు తీసుకునే అదే సినిమా కూడా వచ్చింది ఏదో మా విడాకులను. దాన్ని మరి ఎందుకని అప్పుడు కాంట్రవర్సీ చేయలే? అసలు మామిడి ఆకు, మా విడాకులు ఏంటి? కృష్ణారెడ్డి టైటిల్ పెట్టడం ఏంటని కృష్ణారెడ్డి మీద పడకపోయారా? కృష్ణారెడ్డి అప్పుడు ఇట్లా దీని నుంచి ఏం పబ్లిసిటీ ఆశించినట్లేదు. ఆయనకు ఆల్రెడీ ఆయన స్టోరీ మీద ఆయనకున్నటువంటి బలం, అతని స్క్రీన్ ప్లే, అతని దర్శకత్వం, అతని యొక్క ట్రీట్మెంటు, వాటి మీద నమ్మకం. ఇట్లా దీన్ని కాంట్రవర్సీ చేసి సినిమాకి పబ్లిసిటీ పొందాలనుకోవటం బ్యానర్ చేస్తోందా ఈ రాజకీయం? ఆ ప్రొడక్షన్ చేస్తోందా ఈ రాజకీయం? ఇప్పుడు దీనిలోకి మళ్ళీ రాజకీయ నాయకులు రావటం ఏంటి నాకు అర్థం కాల. అసలు కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇడుపు కాగితం అనే పదానికి అర్థం ఏంటనేది ఆయన అడిగితే బాగా చెప్తారు అన్నట్లుగా ఆవిడ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అసలు ఆమె స్పందించాల్సిన అవసరం ఉందా? ఆమె ఏంటి? ఆమె ఏదో తెలంగాణ జాగృతి, దీనిలో జాగృతి ఏముంది? ఎవరిని జాగృతం చేయాలని? అంటే కేవలం మీ స్వార్థం,
మీ రాజకీయం, ఉమ్, మీ అధికారం కోసం మీరు దేనికైనా దిగుతారు. ఉమ్, అదేగా అల్లాడిపోతుంది పాపం ఆ అక్క అధికారం కోసం. ఎక్కడ అవకాశం దొరికినా బగ్గు అనిపించటమేనా, ఉమ్, అగ్గిపుల్ల గీయడమేనా? అగ్గిపుల్ల అంటే మళ్ళీ నువ్వు హరీష్ రావు అంటావు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏది, ఇది అవసరం, విడిపోయారు. ఏది తెలంగాణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఉమ్, ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. ఆ యాక్ట్లో రాసుకున్న అసలు ఇంప్లిమెంట్ అయినాయా లేదా ముందు దాని సంగతి చూడు. ఉమ్, అటు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి ఇచ్చిందా కేంద్రం? ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉమ్, 6 పాయింట్ ఫార్ములా 6 ఇచ్చాడు, 6 అమలు చేశాడా? ఉమ్, 12 ఏళ్ళు అవుతున్నా ఇవ్వాల్సినవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారా, ఇవ్వాల్సినవి తెలంగాణకి ఇచ్చారా? వీటి మీద కవిత మాట్లాడదా? ఉమ్, బయ్యారం వచ్చిందా, స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని అడుగుతున్నాను. కాజీపేట ఏదో ఫ్యాక్టరీ వచ్చినట్టుంది మొత్తానికి, కిషన్ రెడ్డి ఏదో మనం మాట్లాడినట్టున్నాడు, కొంతవరకు జరుగుతోంది. కానీ ఇవ్వాల్సినంత ఇచ్చారా? ఎన్టీపీసీ ప్లాంటు, అరే దాంట్లో స్కామ్ అని కదా. ఉమ్, అరే విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం అని, యాదాద్రి లేకపోతే భద్రాద్రి 50,000 కోట్ల స్కాములని, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ళు, ఉమ్, విచారణలు, కమిషన్లు, ఇదంతా మరుగున పడి ఉమ్, దాన్ని అసలు ప్రజల దృష్టి దాని మీదకి వెళ్ళనీయకుండా ఉమ్. ఏంటి ఈ ఇడుపు కాగితం? సరే, ఇక్కడ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు సన్నిహితంగానే ఉన్నారు. కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఉన్నటువంటి నాయకులు మాత్రం ఇలా మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏముంటుంది, సందర్భం ఏముంది? అతను ఏదో సినిమా తీసుకుంటున్నాడు, ఒక టైటిల్ పెట్టుకున్నాడు, ఒక మంచి స్టోరీ అనిపిస్తోంది. ఉమ్, ఆ టైటిల్ వింటేనే మనకు ఆ స్టోరీలో కొంచెం మంచి డెప్త్ ఉంది, ఏదో ఫ్యామిలీ ఓరియంటెడ్, భావోద్వేగాలు, భార్యాభర్తల మధ్య అనుబంధానికి సంబంధించి అపార్థాలు, విడిపోవటం, దాని మీద ఏం చెప్తాడో సినిమా చూడండి, అంతే తప్ప అసలు పవన్ కళ్యాణ్ని తీసుకురావటం ఏంటి ఇందుట్లో? అది తప్పు కదా. ఉమ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే తప్పు. ఉమ్, ఏంటి, బహిరంగంగా పబ్లిక్ డయాసుల మీద సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ని పట్టుకుని ఏదో ఏంటి కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడంటే ఏం జరిగింది అక్కడ? ఏ స్థాయికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల 151 నుంచి 11కి వచ్చాడు. ఉమ్, ఇప్పుడు కవిత అయినా ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్ దీనిలోకి లాగటం? ఆయన పర్సనల్ ఇష్యూ. ఉమ్, ఆయన చెప్పాడు ఏమని, నాకు కలిసి రాలేదురా నాయన, నాకు పెళ్లి కలిసి రాలేదు, ఉమ్, మీరెందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే అతని సిద్ధాంతాలేయో విమర్శించాలి. ఉమ్, ఆయన మాట్లాడుతున్నాడు, ఒక 7 సూత్రాలు అంటూ పెట్టుకున్నాడు అక్కడ. ఉమ్, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ జనసేన. ఇప్పుడు తెలంగాణ జనసేన అంటున్నాడు, ఏదో సభ్యత్వం నమ్మవద్దు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ ఏమైనా స్పష్టంగా చెప్పాడు, ఆ 2 ఇయర్స్ అక్కడ ఏర్పడిన గవర్నమెంట్ ఆ ఫంక్షన్లో తిరుపతి సభలో ఏమన్నాడు? కులాల పరిమితులు దాటాలి ఒక రాష్ట్రం అన్నాడు. ఉమ్, ఏంటి ఆ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. కొట్టు చచ్చుద్దా కులాల్లోనే? ఆ కులాల ఆ రొంపుల్లో నుంచి బయటకు రాదా ఆ రాష్ట్రం? ఉమ్, కాపులు, కమ్మ, లేకపోతే రెడ్లు, ఇదే గోల. ఉమ్. బాగుపడరా? బాగుపడనివ్వరా? కులతత్వం లేదా ప్రాంతీయ తత్వం ఏంటి సార్ అసలు ఇది ప్రస్తుతం? నెక్స్ట్ అదే రోజు ఆ డైలాగ్, రెండో పాయింట్ మీరు అన్నది ఉమ్, ఏది, ప్రాంతాల పరిమితులు దాటాలి ఒక రాష్ట్రం అన్నాడు. ఉమ్, ఇదే ఏది, ఈ తెలంగాణ. ఎందుకు ఆంధ్ర మీద ద్వేషం పుట్టిస్తేనే మీకు రాజకీయ మనుగడ? ఉమ్, కవిత అయినా, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇక అది అయిపోయింది, ఇది క్లోజ్డ్ చాప్టర్. ఉమ్. అది కూడా ఇడుపు కాగితం అంటారా? ఇడుపు కాగితం అని కాదు, ముగిసిన అధ్యాయం. ఉమ్, ఇప్పుడు ఒకటి, ఆ రోజు కేసీఆర్ ఏమన్నారు? ఆంధ్రాల బిర్యానీ పేడ బిర్యానీ అన్నారు. ఉమ్, ఎంత బాధపడి ఉంటారు అక్కడ ఆంధ్ర ప్రజలు. బిర్యానీ ఆ మాట అనాలా? ఉమ్. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతిని, సాంప్రదాయానికి సంబంధించి, లేకపోతే యాస, కట్టుబొట్టుకు సంబంధించి ఇలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అసలు తెలంగాణ యాస మీద, భాష మీద ఎవరు కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం లేదు కదా. అసలు యాస, భాష అది ఆ ప్రాంతానికి పరిమితం. ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇందులో చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు రాయలసీమ
వాళ్ళ యాస ఒక రకంగా ఉంటుంది, ఉమ్, ఉత్తరాంధ్ర ఇంకో రకంగా ఉంటుంది, గోదావరి ఒక రకంగా ఉంటుంది, జిల్లాకి యాస మారుద్ది. ఉమ్, అంత మాత్రాన అది కూడా ఏంటి వాళ్ళ యొక్క గర్వం, ఉమ్. వాళ్ళ ప్రౌడ్. అసలు తెలుగు వాళ్ళము అనేటువంటి భావన మర్చిపోయి ఈ యాసలు భాషలు లేకపోతే ప్రాంతీయ తత్వం ఏంటి సార్ ఇదంతా, దీన్ని ఎలా చూడాలంటారు? కేవలం స్వార్థం. ఉమ్, ఏది వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆడుతున్నటువంటి ఒక వికృత క్రీడగా చూడాలి. లేకపోతే చిన్న సినిమా తీసుకుంటున్నారు, టైటిల్ పెట్టుకున్నారు, ఉమ్, ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు ఇడుపు కాగితం అంటే ఏంటి అర్థం కావట్లేదనా ఏదో కావాలనే పెట్టారు వాళ్ళు. ఉమ్, దాన్ని చిలవల పలవలుగా చేసి అవ్వండి. ఇప్పుడు ఆమె తీసుకొచ్చి అడిగారా, ఉమ్, గొట్టం ఆమె దగ్గర పెట్టారా, లేదా అసలు ఆమె స్పందించిందా? ఎవరన్నా ఈ ప్రశ్న అడిగితే కవిత సమాధానం చెబితే అది వేరు. ఉమ్. అదేమీ లేకుండా ఆమె కనుక స్పందిస్తే మాత్రం అది చాలా తప్పు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చెప్పారు కదా ఆవిడ. అది చాలా తప్పు, బ్లండర్. దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏమో రేపొద్దున నీ ఇంట్లో ఏం జరుగుద్ది, ఉమ్, రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుంది? విడిపోరా? ఉమ్, విడిపోతే ఎగతాళి చేస్తారా? అది తప్పు అన్నమాట. ఏది మీకు కలిసి వచ్చింది కాబట్టి మీరు చక్కగా భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు, ఆయన కలిసి రాలేదు, విడిపోయాం, అది పర్సనల్ కదా. పర్సనల్ విషయాలు ఇక్కడ అనవసరం అన్నమాట. ఓకే. దీనివల్ల వచ్చే ఓట్లు పోతాయి. సినిమాకి మాత్రం మంచి కలెక్షన్ వచ్చింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.